యార్లగడ్డ వెంకట్రావు గారు పనితీరుపై మీ అభిప్రాయం ఏంటి? గత 10 సంవత్సరాలు వల్లభనేని వంశీ గారు పరిపాలన తీరుపై మీ అభిప్రాయం ఏంటి? కూటమి ప్రభుత్వం ఏర్పడి 1 సంవత్సరం అయిన సందర్భంగా చాలా అద్భుతమైన పరిణామాలు ఈ గన్నవరం నియోజకవర్గంలో చోటు చేసుకున్నాయి. అరాచకం నుంచి ఒక అవినీతి నుంచి ఈ రోజున అభివృద్ధి వైపు నియోజకవర్గం పరుగులు పెడుతుందంటంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. యార్లగడ్డ వెంకట్రావు గారు ఈ సంవత్సర కాలంగా ఎక్కువ శాతం యువకులకి ఉపాధి అవకాశాలు కల్పించే విధంగా ఆయన పరిశ్రమల స్థాపన కోసం, అలాగే విద్యా అవకాశాలు మెరుగుపరిచే విధానమైనటువంటి సంస్థల స్థాపన కోసం ఆయన ఎక్కువగా కష్టపడి పనిచేస్తూ ఉన్నారు. అదేవిధంగా రైతాంగానికి తోడుగా మహిళలకు అండగా ఉంటూ నియోజకవర్గాన్ని ఒక శాంతివంతమైనటువంటి ఒక నిలయంగా ఆయన చేసిన తీరు అత్యద్భుతం అని చెప్పుకోవచ్చు. గతంలో ఏ ఒక్కరైనా కానీ ఆఖరికి ప్రతిపక్ష పార్టీలైనా ప్రజా సంఘాలైనా కనీసం నోరెత్తి చెప్పాలన్నా, కనీసం ఫేస్బుక్లో ఒక పోస్ట్ పెట్టుకోవాలన్న వ్యతిరేకత పైన ఆ రోజున సంశయించి భయభ్రాంతికి గురైనటువంటి సందర్భం నుంచి ఈ రోజున స్వేచ్ఛాయుతమైనటువంటి వాతావరణంలో గన్నవరంలో నిజమైన శాంతి స్థాపన జరిగిందని చెప్పడానికి ఎటువంటి సందేహం లేదు. అదే మాదిరిగా అభివృద్ధి కార్యక్రమాలు ఒకసారి చూసుకున్నట్లయితే ఇక్కడ ప్రతి గ్రామంలో కూడా సీసీ రోడ్లు వేయించడం, అలాగే తాగునీటి సౌకర్యాలు కల్పించడం, వ్యవసాయ రంగానికి అనువైనటువంటి తూములు ఏర్పరచడం కానీ, కలవాట్లు ఏర్పరచడం కానీ, అలాగే రిటైనింగ్ వాల్ కట్టడం కానీ, మన బుడమేరు వరద ముంపు సమయంలో దాదాపు 2.5 లక్షల మందికి ఆయన స్వయంగానే ఆయన అన్నపానీయాలు అందించి చాలా ఎక్కువ విశేషమైనటువంటి కృషి చేశారు యార్లగడ్డ వెంకట్రావు గారు. యార్లగడ్డ వెంకట్రావు గారు ఎమ్మెల్యేగా ఉండటం ఈ గన్నవరం నియోజకవర్గ అభివృద్ధికి ఒక చిహ్నంగా మేము అభివర్ణిస్తూ ఉన్నాం. ఇప్పుడు వరకు వ్యవసాయ ఉత్పత్తులకి అనువైన ప్రాంతంగా ఉన్న ఈ గన్నవరం యార్లగడ్డ వెంకట్రావు గారి రాకతో పారిశ్రామిక ఉత్పాదనకు కూడా కేంద్రంగా మారుతుందని చెప్తాం. చెప్పడానికి మేము సంతోషిస్తూ ఉన్నాం. అలాగే యువతకు కూడా అత్యధిక శాతంతో ఉపాధి అవకాశాలు మెండుగా దొరుకుతున్నాయని చెప్తాం. ఇప్పుడు మేడిపండు కూడా మేలిమై ఉన్న సామెత గత 5 సంవత్సరాల వైకాపా పాలనకి వల్లభనేని వంశీ గారు చేసినటువంటి తీరుకి మేము ఆపాదిస్తూ ఉన్నాం. ఎందుకనంటే కేవలం అభివృద్ధి కోసమే పార్టీ మారుతున్నా అని చెప్పి ఆ రోజు ప్రగల్భాలు పలికినటువంటి మాజీ శాసనసభ్యులైన వల్లభనేని వంశీమోహన్ ఎక్కడ అభివృద్ధి చేశాడు గన్నవరంలో గత 5 సంవత్సరాలుగా? ఏ కంపెనీ అయినా తీసుకొచ్చారా? ఈ రోజున అశోక్ లేలాండ్ ఎవరు తీసుకొచ్చారు? యార్లగడ్డ వెంకట్రావు గారు తీసుకొచ్చారు. అలాగే అక్కడ ఉన్నటువంటి పారిశ్రామిక వాటని గుర్తించి అక్కడ డెవలప్మెంట్ చేసి 400 కంపెనీలు ఏర్పాటు కృషి చేస్తున్న వ్యక్తి యార్లగడ్డ వెంకట్రావు గారు. గతంలో ఇవన్నీ గాలికి వదిలేసి అలాగే కేంద్ర ప్రభుత్వ సంస్థలైనటువంటి ఎన్డీఆర్ఎఫ్ లాంటి ఎన్నో సంస్థలను ఇక్కడ నెలకొల్పుతూ ఉన్నారు ఈ రోజున. కాబట్టి వంశీ గారి పాలనకి వెంకట్రావు గారి పాలనకి చాలా వ్యత్యాసం ఉంది. అభివృద్ధి రహితం, అవినీతిమయమైనటువంటి ఆయన పరిపాలన, అభివృద్ధి హితం, ప్రజాహితం, ప్రజా సంక్షేమం కోసం పడుతున్నటువంటి వ్యక్తి వెంకట్రావు గారు అని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియదు.